హలో, అందరూ నమస్కారం. మూవీ రే ఆఫ్ ఐఎమ్ గాడ్ ఇది ఒక కన్నడ డబ్బింగ్ మూవీ. 2025 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీలో సైకో కిల్లర్ గురించి చూపిస్తారు. ఆ సీన్స్ ఇంకొంచెం థ్రిల్లింగ్గా చూపించింది, బాగుంది అనిపించింది. స్టోరీ పాయింట్ బాగుంది. దాని దగ్గర సీన్స్ కూడా అంత హైలైట్గా అనిపించు. చాలా అంటే చాలా రొటీన్గా వెళ్ళిపోతుంది. మూవీలో చూడడానికి ఒక్క సీన్ అంటే ఒక్క సీన్ చూడడానికి అసలు ఏం బాగాలేదు. స్టోరీ పాయింట్ అంత ఎఫెక్టివ్గా పెట్టుకొని సీన్స్ని ఇలా తీసాడు అనిపించేలాగా ఉంది. ఇంకా ఈ మూవీ స్టోరీలోకి వెళ్తే హీరో దేవ ఒక అమ్మాయిని కాలేజ్ డేస్ నుంచి చాలా సిన్సియర్గా లవ్ చేస్తాడు. కానీ ఆ అమ్మాయి కూడా సిన్సియర్గా లవ్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తుంది అనమాట. కానీ తను ఎప్పుడు దేవాన్ని సిన్సియర్గా లవ్ చేయదు. కానీ దేవ ఆ అమ్మాయిని సిన్సియర్ లవ్ చేస్తున్నాడని ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా ఇలా ఉంటే ఒక సీరియల్ కిల్లర్ ఉంటాడు. అమ్మాయిని టార్గెట్ చేసి చంపుతూ ఉంటాడు. సో ఆ అమ్మాయిల్ని ఆ సీరియల్ కిల్లర్ ఎందుకు చంపుతున్నాడు, ఆ సీరియల్ కిల్లర్ ఎవరు అనేది పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. ఇంకా పోలీసులు ఆ సీరియల్ కిల్లర్ని పట్టుకున్నా లేదా అసలు ఏం చేశారు అనేది ఈ మూవీ స్టోరీ. ఆ పాయింట్ వేసుకుని ఈ మూవీలో స్టోరీ ఇంకొంచెం ఇంట్రెస్ట్గా తీసుకెళ్తాను ఎక్స్పెక్ట్ చేశాను. కానీ స్టోరీ మాత్రం చాలా అంటే చాలా రొటీన్గా తీసుకెళ్తాడు. లవ్ స్టోరీ పెడతాడు, దాంతోపాటు సాంగ్స్, యాక్షను, ఈ సీరియల్ కిల్లింగ్ సీన్స్ ఇవన్నీ పెడతారు. కానీ వాళ్ళు అనుకున్న స్టోరీకి తగ్గట్టుగా సీన్స్ ఎక్కడ హైలైట్గా అనిపించవు. ఇంకా ఈ మూవీలో బొమ్మాలి రవిశంకర్ ఉంటారు. తన క్యారెక్టర్ బాగుంటుంది. ఆ క్యారెక్టర్ తగ్గట్టు తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది అనమాట. తన ఒక పోలీస్ ఆఫీస్ క్యారెక్టర్. ఈ మూవీ నేను తెలుగు వర్షన్లో చూశాను. రవిశంకర్ గారు ఎక్కువగా తెలుగు వాళ్ళకే డబ్బింగ్ చెప్తూ ఉంటారు. అలాంటిదే రవిశంకర్ గారికి తెలుగులోనే డబ్బింగ్ చెప్పారు. సో ఆ వాయిస్ అంతగా సెట్ అవ్వలేదు. ఎందుకంటే రవిశంకర్ వాయిస్ చాలా బేస్ వాయిస్ అనమాట. ఆయన వాయిస్ని తెలుగు వర్షన్లో మ్యాచ్ చేయలేకపోయారు. వాయిస్ ఏ ఉందిలే, ఆయన క్యారెక్టర్ కూడా అంత హైలైట్గా అయ్యలేదు. చాలా సింపుల్గా ఉంటుంది. ఒక పోలీస్ ఆఫీస్ క్యారెక్టర్ ఏదో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు సీన్స్ చూపిస్తారు అంత తప్పగానే. తన క్యారెక్టర్ అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏం కాదు. అందుకే డబ్బింగ్ కూడా మన వాళ్ళు ఎవరో చెప్పేసినట్టుగా ఉన్నారు. ఇంకా ఈ మూవీలో హీరో రవి కూడా సో తన క్యారెక్టర్ అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా ఓకే అలాగే అనిపిస్తుంది. ఇంకా క్లైమాక్స్ చిన్న ట్విస్ట్ అయితే పెట్టారు. అది చూడడానికి కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. ఇంకా ఆ సీరియల్ కిల్లర్ ఎవరైనా చూపిస్తారు. తనకు సంబంధించిన చిన్న స్టోరీ అయితే కూడా పెడతారు. ఆ స్టోరీ కూడా చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తుంది. క్లైమాక్స్లో ఒక ఎమోషనల్ పాయింట్ పెట్టుకున్నారు. ఆ ఎమోషనల్ పాయింట్తోనే ఈ మూవీ ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ అండ్ సాంగ్స్ చూడడానికి అయితే పర్లేదు, ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ టెక్నిక్ అసలు పర్లేదు, బాగుంటుంది. బ్లడ్ సీన్స్ కానీ అడల్ట్ సీన్స్ కానీ అట్లా అంటే లేవు. మూవీ ఓవరాల్ అయితే పర్లేదు, ఏదో ఒకసారి చూడొచ్చు. అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ అవుతుంది. నచ్చితే చూడండి, లేకపోతే లీవ్ ఇట్. మీకు మా ఆడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.